పరిణామాలు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫైనల్ మ్యాచ్ ఎవరు అన్నట్లుగా చాలా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నేతలు మాట్లాడుతున్న శృతి తప్పుతున్న వ్యాఖ్యలు, దుమారం రేపుతున్న అంశాలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక వింత పరిస్థితి అని మీడియా హోరెత్తిస్తుంది. అంటే పోటాపోటీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ జీవన మరణ పోరాటం ఎన్నికలని తెలుగుదేశం భావిస్తూ ఉంది. వై నాట్ 175 అనే దాని మీద జగన్ ఉన్నారు కాబట్టి హోరాహోరీగా ఉండే మాట నిజమే. ఈ లోపల పీఠికాపురం అంటారు కదా, పీఠికాపురంలో పీఠిక రాసినట్టుగా ఈ సమస్యలన్నీ అక్కడ కూడా చాలా రకాలుగా వస్తున్నాయి. కుటుంబాల్లోకి వస్తున్నాయి, పార్టీల్లోకి వస్తున్నాయి, కులాల్లోకి వస్తున్నాయి. ఇవన్నీ కలిసి నిజమైన సమస్యల కంటే కూడా ఇవి చాలా ఎక్కువైపోయి ఇందులో మళ్ళీ ఫేకు, ఇందులో మళ్ళీ షాకు ఇవన్నీ. కాబట్టి నిజంగానే కొంచెం ఎవరు చూసినా ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ పెంచుతున్న వాతావరణం ఒకటి ఉంది. ఇది ఉద్రేకాలు పెంచుతున్నారు, కొంతమంది ఉన్మాద భరితంగా వ్యవహరిస్తున్నారు. సో ఖచ్చితంగా పెరుగుతుంది వేడి. సార్, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా ఎక్కడ తగ్గకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? గతంలో ఎప్పుడన్నా ఈ పరిణామం ఉందా? రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడినవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి గురించి మాట్లాడినవ్వండి, ప్రధానమంత్రి స్థాయి. ఇక్కడ రాజకీయాలు ఒకటి, ఇవి రెండు రకాల అంశాలు. ముందు మనం ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయం తీసుకుందాం. మొన్న మోదీ వచ్చారు, ఆయన రాజమండ్రి సభ, తర్వాత అనకాపల్లి సభ, రెండు చోట్ల జగన్ పేరెత్తితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలా ఆనందిద్దామనే పరిస్థితిలో టీడీపీ జనసేన ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రం కోసం ఏదో హోదా ఇస్తానంటేనో పోలవరం ఇస్తానంటేనో నేను నా ప్రత్యేక నిధి నుంచి ఇప్పుడు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి కాబట్టి తర్వాత ప్రకటిస్తానని ఇట్లాంటిది ఏదైనా ఇస్తే కూడా మనము హామీ సంతోషించవచ్చు ఏదో రూపంలో. కానీ అలా ఏమీ లేకపోయినా ఓకే, జగన్ అంటే ప్రత్యర్థి పార్టీ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పేరు కాదు ప్రస్తావించి విమర్శించడమే చాలా ఆనందదాయకంగా ఉందంటే ఆ కూటమి ఎలా ఉందో మీరు ఆలోచించండి. తర్వాత అనకాపల్లిలో పేరు ఒక్కసారి ప్రస్తావించారు, అంతవరకే. కానీ కీలకంగా వచ్చిందండి, ఈవెన్ అలాంటి వ్యాఖ్యాతలు కూడా చెప్తుంది, తెలుగుదేశం కానీ లేకపోతే వైసీపీ కానీ మోదీ ప్రభుత్వాన్ని ఏం విమర్శించట్లేదు. ఇద్దరు బీజేపీకి మోదీకి భజన చేస్తూ వాళ్ళకి లోబడే ఉన్నారు. వీళ్ళు ప్రత్యక్ష పొత్తు, వాళ్ళు పరోక్ష పొత్తు, ఇదంతా అన్నారు. రెండవది విశాఖ ఉక్కు, పోలవరం అన్నవి రెండు అతి కీలకమైన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ ఛాలెంజెస్గా చూస్తుంది. ఈ రెండింటి మీద మోదీ ఏం మాట్లాడలేదు. మోదీ మాట్లాడలేదు కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడగలేదు కూడా ఆ సభల్లో, అడగలేదు కూడా. విశాఖ ఉక్కు సంగతి అడగలేదు. నిజానికి అనకాపల్లిలో అడగకపోతే ఇంకెక్కడ అడుగుతారు? అమెరికాలో అడుగుతారు. సో ఇది అయిన తర్వాత జగన్ సభ గాజువాకలో ఆయన నిన్న బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి మోదీ వచ్చి ఇక్కడ దీని గురించి చంద్రబాబుతో ఇంతకుముందు మీరు ఏ చంద్రబాబును తిట్టారో, ఏ చంద్రబాబును పోలవరం ఏటీఎం అన్నారో అప్పుడు మొత్తం దండకం చదివారు. పోలవరం ఏటీఎం, అవినీతి, వెన్నుపోట్లు ఇట్లాంటివన్నీ మీరే చదివారు ఆయన మీద. మళ్ళీ మీరు వచ్చి ఆయన మా అడ్మినిస్ట్రేటర్ బాగా చేస్తాడు అది ఇది అని మీరు చెప్తున్నారు. అంటే మీతో పొత్తు పెట్టుకుంటే అన్నీ క్లీన్ అయిపోతాయా? అంటే వాషింగ్ పౌడర్ నిర్మా థియరీ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఒక కొత్త ఫార్ములేషన్ తెచ్చాడు ఆయన. నేనేం మాట్లాడలేదు, నేను లోబడిపోయాను స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి అన్నారు కదా. నేను ఉన్నందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ప్రైవేటీకరణ జరగలేదు. కేంద్రం ప్రయత్నించినా ఇప్పటివరకు అది జరగకుండా నేను ఆపాను. ఇప్పుడు మేము వస్తే స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో ఇట్లాగే ఉంటుంది. మీరు ఎన్డీఏకు ఓటేస్తే వాళ్ళు అడగడము లేదు, ఆయన చెప్పడము లేదు. కాబట్టి మీరు ఎన్డీఏకి ఓటు వేయడం అంటే విశాఖ ఉక్కు ప్రైవేటుకు వేసినట్టే అని ఒక కొత్త, అంటే వీళ్ళు ప్రతిపక్షాలు ఈ అంశం మీద మాట్లాడేది అంశం ఏంటి?